తనకు తానెవడో తెలుసుకోకుండా తానే ఈ లోకానికి కర్తగా అయినట్టు భావిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి భావనాతీతము లేకుండా అటువంటి దివ్యశక్తిని ప్రసాదించడానికి భగవంతుడి విధంగా అనుగ్రహించాను. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు తృతీయ ఖండం. తస్మిన్ స్త్వయి కిం వీర్యమిత్యపీదగం సర్వం దహేయం యదిదం పృథివ్యామితి. తస్మిన్ స్త్వయి కిం వీర్యం ఇత్యపీదగం సర్వం దహేయం యదిదం పృథివ్యామితి. తస్మిన్ త్వయి కిం వీర్యం ఇతి అపీత్ ఇదగం ఇతి అపి ఇదగం సర్వం దహ సర్వం దహేయం యత్ ఇదం పృథివ్యాం ఇతి. తస్మిన్ ఈ ప్రకారముగా నిన్న మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే దేవతలు అహంకార ప్రభావితులై మేమే యుద్ధములో గెలిచాము, మేమే వారిని జయించాము అనుకున్నారో అప్పుడు ఆ యొక్క భగవంతుడు చూసి వీరి యొక్క అహంకారాన్ని నాశనం చేస్తే కానీ వీరు బాగుపడనే ఉద్దేశ్యముతో ఎవరు గెలిచారో ఎవరి వలన గెలిపించారో అన్నటువంటి విషయాన్ని అర్థం కావడానికి వారి ఎదుట ఒక యక్షుడి రూపంలో వచ్చినాడు. అటువంటి యక్షుడి రూపంలో వచ్చినటువంటి దివ్యశక్తిని చూసి ఆ యొక్క ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి చూసి రమ్మని చెప్పాడు. అగ్నిదేవుడు యక్షుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీవెవరవని ప్రశ్న వేసినాడు. నేను అగ్నిదేవుని చెప్పినాడు. ఆ విధంగా చెప్పిన తరువాత ఈ మంత్రములో తస్మిన్ అటువంటి ఆ రెండు నామధేయములతో ప్రఖ్యాతి చెందినటువంటి త్వయి నీలో కిం వీర్యం అంటే జాతవేదుడు, తరువాత ఏమో ఆ అగ్నిదేవుడు అన్నటువంటి రెండు నామాలు నీకు ఉన్నాయి కదా. మరి నీలో ఏమి పరాక్రమం ఉన్నది, ఏమి సామర్థ్యం ఉన్నది, అది నాకు తెలియజేయమని ఆ యక్షుడు చెప్పాను. ఇది అని ఆ దివ్య తేజము ప్రశ్నించాను. ఇదం పృథివ్యాం యత్ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఇదం అంటే పురోదృశ్యమానమా అయినటువంటి ఈ జగత్తులో ఈ ప్రపంచమంతా నా నామము మారు మరుగుతున్నది కదా. పృథివ్యాం ఈ భూమిలో ఏ ఏ వస్తు జాతమైతే ఉన్నదో, ఏది అయితే ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఏ ఏ వస్తువులు ఉన్నాయో సర్వమపి ఆ సర్వాన్ని కూడా ఆ వస్తు జాతమంతా దహేయం నేను కాల్చివేసేస్తాను. ఇది నాలో ఉన్నటువంటి సామర్థ్యం అని అగ్నిదేవుడు చెప్పాడు. ప్రపంచంలో ఏ వస్తువులు కానీ చెట్లు కానీ రకరకాలైనటువంటి ఏ పంచభూతాత్మకమైనటువంటి స్వరూపంతో ఉత్పన్నమైనటువంటి వస్తువులంతా కూడా నేను దహించి వేయగల సామర్థ్యం నాకు ఉన్నదని చెప్పినాడనమాట. ఈ విధంగా అతడు ఏవం ఉక్తవంతః బ్రహ్మోవాచ ఈ ప్రకారముగా ఉక్తవంతః అంటే ఈ ప్రకారముగా చెప్పినటువంటి ఆ యొక్క అగ్నిదేవుని చూసి ఆ యొక్క యక్షరూపంలో ఉండే బ్రహ్మ ఉవాచ తస్మిన్ స్త్వయి కిం వీర్యమితి అపీదం సర్వం దహేయం యదిదం పృథివ్యామితి. అగ్నిదేవుడు చెప్పిన తరువాత ఆ యొక్క తస్మై తృణం నిదధా ఏతద్దహేతి తదుపప్రేయాం సర్వజవేనాం తన్న శశాకదగ్ధం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి. తస్మై తృణం నిదధావేతద్దహేతి తదుపప్రేయాయాం సర్వజవేన తన్న శశాకదగ్ధం సతత ఏవ నివవృతే నైతదశకం విజ్ఞాతుం యదేతద్యక్షమితి. తస్మై తృణం నిదధౌ తస్మై ఆ అగ్ని ఎదుటనమాట. ఇతడి సామర్థ్యం ఏదో చూస్తానని ఆ యక్షుడు ఏం చేశాడంటే తస్మై ఆ అగ్ని కొరకు అంటే ఆ అగ్ని యొక్క
ముందట ఎదుట తృణం ఒక గడ్డి పరకని నిదధౌ ఉంచాడు. ఒక చిన్న తృణాన్ని ఉంచాడనమాట. ఏతత్తు దీనిని దహ కాల్చు. చెప్తున్నావు కదా, పృథివీలో ఉన్నటువంటి సమస్త వస్తు జాతాన్ని కూడా కాల్చిస్తానంటున్నావు కదా అగ్నిదేవా. సరే, నా ఎదురుగా ఈ చిన్న తృణాన్ని కానీ కాల్చినావంటే తర్వాత నీవు ఈ సమస్తాన్ని కూడా కాల్చినావని నేను అనుకుంటాను. కాబట్టి ఈ తృణాన్ని కాల్చమని ఒక తృణము ఆ అగ్ని ముందు ఉంచాడు. ఎవరు? ఈ యక్షుడనమాట. దీనిని ఉపతత్తు ఆ గడ్డి పరకని ఉపప్రేయాయ వెంటనే మహా ఆనందముతో ఆ అగ్నిదేవుడు వెళ్ళాడు. నా సంగతి ఈ యక్షుడికి తెలియదు, అగ్నిదేవుడు నేనని. కాబట్టి ఈ చిన్న గడ్డి పరక నా ఎదురు పెట్టాడు. అంటే నా శక్తి సామర్థ్యం తెలియనివాడు ఇతడని చెప్పి మహా సంతోషముతో ఇది ఎంత 1 సెకండ్, 1 నిమిషము కూడా కాదని చెప్పి తొప్పప్రేయాయ సమీపించి తత్తు ఆ గడ్డిపోచను దగ్ధం కాల్చటానికి సర్వజవీనాం అనేకమైన శక్తులన్నీ కూడా ప్రయోగించాడు. ఏ ఏ శక్తులు అగ్నిదేవుళ్ళు ఇమిడి ఉన్నాయో ఆ శక్తులన్నీ కూడా ఉపయోగించి చూశాడు. నశ్యశాకాం ఆ గడ్డి పరకను కాల్చడానికి సమర్థుడు కాలేకపోయినాడన్నమాట. అతడు తతయేవాం ఇంకా అక్కడి నుంచి విరమించుకున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా తతయేవాం నివవృతే అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు. ఎందుకు అంటే నేను ఫలాని అగ్నిదేవుడును అని అహంకారంతో కూడినవాడే అది ఎంత నాకు 1 నిమిషంలో దాన్ని కాల్చివేసేస్తానని ముందుకు వెళ్ళాడు. కానీ ఏమైంది? అది మామూలు శక్తే. వేరే యొక్క అహంకారాన్ని తీసివేయడానికి ఆ భగవంతుడైన పరమాత్మ వచ్చినాడు. కాబట్టి అతని దగ్గర ఈ శక్తి ఏపాటి నివవృతే తిరిగి వచ్చాడు. ఏ తత్తు యక్షం ఈ అద్భుతమైన రూపము కలవాడు ఎత్తి ఎవరు అనే ప్రశ్న అగ్నిదేవునికి ఉదయమైంది. ఇతడు సామాన్యుడు కాదు. సామాన్యమైతే ఈ తృణాన్ని నేను కాల్చకపోయానంటే ఇందులో ఏదో ఒక దివ్యశక్తి ఉందన్నమాట. ఇతడు గొప్పవాడని ఏ తద్దీనిని విజ్ఞాతం ఆ తెలుసుకొనడానికి సమర్థుడు కాకపోయాడనమాట. అది ఏమిటా ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అతడు సమర్థుడు కాకపోయాడు. తత్తు ఈ ప్రకారముగా తస్మై ఏవం అభిమానవతే బ్రహ్మాం ఎప్పుడైతే నాకంటే గొప్పవాడు లేడు అన్నటువంటి భావంతో ఉన్నాడో ఆ బ్రహ్మ తృణం విదధౌ ఆ పురః అగ్నేః స్థాపితవతు బ్రహ్మ ఏతతృణం మామాఘ్రతః దహాం ఈ యొక్క తృణాన్ని నేను చూస్తుంటుండగా నువ్వు దహించు అని చెప్పినాడు. నచేత్ అస్య దగ్ధం సమర్థః ముంచ దగ్ధృత్వాదభిమానం సర్వత్రైతి కాబట్టి దానిని దహించడానికి ఆవగింజంతని శక్తి నీకు లేకపోయినది. ఇత్యుక్తం తతృణముపప్రేయాయ తృణం సమీపం గత్వా అయినా సరే ఏదైనా ప్రయత్నం మానవుడు చేయాలి. అందుకనే ఆ ప్రయత్నాన్ని అగ్నిదేవుడు చేశాడు. నా అశకత్ దగ్ధు సజాత వేదాహ తృణం కాబట్టి అసమర్థుడైపోయినాడనమాట. పీడిత హత ప్రజ్ఞ తవ ఏవ ఆ యొక్క ప్రజ్ఞ అంటే తెలివి ఏ ఉపాయముతో దీనిని మనము ఈ విధముగా దగ్ధం చేయాలో ఆ ఉపాయాలన్నీ కూడా ఆలోచించాడు. కానీ ఒక్క ఉపాయమైనా సరే అక్కడ పని చేయలేదన్నమాట. యక్షాదియేహ తూష్ణీం ఇంకా చూశాడు. ఇంకా నా సమర్థత పోయిందని తూష్ణీం అంటే ఉదాసీన భావనగా ఉండిపోయాడు. దేవాన్ ప్రతి నివవృతే ఆ దేవతల దగ్గరికి తిరిగి గమనం చేసినాడు. నివృత్త ప్రతిగతవాన్ నయేతత్ యక్షం అశకం ఈ ప్రకారముగా ఆ దానిని నేను జయించడానికి సమర్థుడును కానని చెప్పేసినాడు. అదేదో విశేషమైన రూపంలా ఉందని చెప్పాడు. అధవాయుమబ్రువన్ వాయవేతద్విజానీహి కిమేతద్యక్షమితి తథేతి అనంతరం ఆ ఇంద్రుడు ఏం చేసినాడంటే
వాయుదేవుని పిలిచినాడు. పిలిచి హే వాయుదేవా అని సంబోధించి ఏ తత్తు యక్షం ఈ దివ్య తేజము ఏమిటి అసలు? అగ్నిదేవుడు వెళ్ళాడు, కనీసం ఆ తేజం యొక్క విచారణ చేయకుండానే వచ్చేశాడు. కాబట్టి నీవు మహాబలశాలివి, ఎందుకంటే నీ అంత బలశాలి లోకంలో ఎవ్వరూ లేరన్నమాట. నీకు కోపం వచ్చి నీ ప్రతాపం చూపెట్టావంటే చెట్టులన్నీ కూడా ఆ యొక్క మొదళ్ళతో సహా వేర్లతో సహా కూలిపోతాయి. అటువంటి మహాబలం కలిగిన వాడు. కాబట్టి నీవు వెళ్ళి ఆ స్వరూపం విచారించి దాన్ని తెలుసుకొని చక్కగా రమ్మని చెప్పాడు. అథా పిమ్మటం హే వాయో, ఓ వాయుదేవుడా, ఏతత్ యక్షం ఈ దివ్య తేజం ఏమి అని, ఏతద్విజానీహి ఈ విషయాన్ని తెలుసుకొని రమ్ము అని చెప్పినాడు. ఈ చెప్పిన తరువాత తదభ్యవదతుం కోసీతి వాయు అహమస్మీత్యబ్రవీత్తు మాతరిష్వావాం అహమస్మీతి. ఎప్పుడైతే ఈ ఇంద్రుడు వాయుదేవుడికి చెప్పాడో వెంటనే వాయుదేవుడు ఆ దివ్య చంతం, ఆ దివ్య తేజం ఏదైతే ఉన్నదో దానివైపు వెళ్ళాడు. వాయుదేవుడు తతు అభ్యద్రవతు ఆ దివ్య తేజం దగ్గరికి వెళ్ళాడనమాట. కోసి నీవెవడవయ్యా అని ఆ యక్షుడు ప్రశ్న వేసినాడనమాట. తం ఆ వాయువుని కోసి అంటే కహ అసి నీవెవడవై ఉన్నావు అసలు అని ప్రశ్నిస్తే అభ్యవదతు అని ఈ ప్రకారముగా పలుకరించాను. వాయుదేవుడు చెబుతున్నాడు, అహం నేను వాయు అస్మి వాయువునై ఉన్నానని అబ్రవీత్ బదులు చెప్పాను. నా సంగతి ఎంతవరకు తెలియదా యక్షా మీకు? నేను సమస్త జీవులలో కూడా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపముల్లో ఉంటున్నాను. నేను కానీ పోయినానంటే ప్రతి జీవి కూడా వారు ఏ పని చేయలేరన్నమాట. కాబట్టి నేను సదా అందరికీ తెలిసిన వాడును, మరి నీవెందుకు తెలుసుకోలేదు అన్నటువంటి విషయంతో అంటున్నాడు. అబ్రవీత్తు అహం నేను మాతరిష్వా అస్మి నేను ఎవరిను మాతరిష్వుడినై ఉన్నానన్నమాట. అబ్రవీత్తు ఈ ప్రకారముగా బదులు చెప్పినాడు. వాహన్వానాత్తు గమనాత్తు గంధనాద్వా వాయు నేను ఎప్పుడూ కూడా గమనం చేస్తూ ఉంటుంటానన్నమాట. మాతరి అంతరిక్షే స్వైతీతి మాతరిష్వ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు చతుర్థఖండము. తస్యైష ఆదేశో యదేతత్ విద్యతో విద్యుతాదాం ఇతి న్యమిషదా ఇత్యధిదైవతం. తస్యైష ఆదేశో యదేతద్విద్యుతో విద్యుతదాం ఇతి న్యమిషదాం ఇత్యధిదైవతం. తస్య అతని యొక్క ఏషః ఇది ఆదేశః ఉపాసనకు సంబంధించినది అని అర్థమన్నమాట. ఎతో ఏది విద్యుతః విద్యుత్ ఉపదేశం యొక్క ఒక మెరుపు అన్నమాట. అటువంటి మెరుపు విద్యుతతో మెరిసినట్లు ఆ మెరిసి న్యమీషతో కన్ను రెప్పపాటు వలె వచ్చినది. అదే ఆ సుమ ఏదైతే మిరుమిట్లు గొలిపినదో అది దైవానికి చెందినది. దీనినే అధిదైవతము అంటారు. అందుచేత ఇత్యధిదైవతం అని శ్లోకంలో మనకి ఉన్నదనమాట. ఉపాసనకు సంబంధించినటువంటి ఆ పరబ్రహ్మ యొక్క ఆదేశం అనేది ఇదే అని చెప్తున్నది. మంత్రం మెరుపులాగా కనురెప్పపాయట్లాగా ఒక్కొక్కసారి కనిపించి అదృశ్యమైనటువంటి ఆ స్వరూపము పరబ్రహ్మము యొక్క దేవతారూపం. దీనినే అధిదైవత విషయమని చెప్తారన్నమాట. కాబట్టి తస్య ప్రకృతస్య బ్రాహ్మణః
ఏషః ఆదేశః. ఉపమా ఉపదేశః. ఉపమా అంటే ఒక ఉపమానముతో పోల్చిందని ఉపమా అంటారు. నిరుపమస్య బ్రహ్మణః ఏన ఉపమానేన ఆది ఉపదేశః. ఏదైతే మనకి చంద్రుని వంటి ముఖము అన్నారు, చంద్రుడు అనేది ఉపమానమైనమాట. అందుచేత అలాగనే పరబ్రహ్మం అనేది ఒక ఉపమానానికి సరిపడినది కాదనమాట. అందుకే నిరుపమా అని పెట్టారు. ఈ విధముగా కిం తతు యదేతత్ ప్రసిద్ధం లోకే విద్యుతః. అయితే మరి పరబ్రహ్మ ఎంత కాంతివంతమైనది, ఎంత తేజవంతమైనది అంటే ఒక ఉపమా పెట్టున్నారు. ఎలాగైతే ఒక్కసారి ఆ మెరుపులు మెరిచినప్పుడు, ఆ పిడుగులు పడినప్పుడు ఒక మంచి దివ్య కాంతి వస్తుందో, ఆ కాంతిని కూడా మనం చూడలేమో, అటువంటి దివ్య కాంతి స్వరూపమైనటువంటిదిని ఉపమారూపముగా మనము గ్రహించుకోవడానికి చెప్పడమన్నమాట. ఇది ఈ ప్రకారముగా అధాధ్యాత్మం యదేతద్గచ్చతి వచాం మనోనేన చ ఏతదుపస్మరత్యభీక్షణం సంకల్పః. అథాధ్యాత్మం యదేతద్గచ్చతి వచాం మనో అనేనాం చ ఏతదుపస్మరతి అభీక్షణం సంకల్పః. అథ అధ్యాత్మం యత్ ఏతత్ గచ్చతీవ చ మనః అనేన చ ఏతత్ ఉపస్మరతి అభీక్షణం సంకల్పః అని చెప్తున్నారు. అథ అంటే అధిదైవకమగు ఆదేశమును ఉపదేశించిన పిమ్మట. ఏదైతే అధిదైవకం అన్నటువంటిది ముందు శ్లోకం ద్వారా ఉపదేశం పడినదన్నమాట. అధ్యాత్మం ప్రత్యేగాత్మతయా బ్రహ్మాభివ్యక్తం అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మికములో ప్రత్యేగాత్మ స్వరూపముతో ఆ బ్రహ్మాభివ్యక్తిని ఇప్పుడు ఆదేశిస్తున్నారన్నమాట. ఈ ఆధ్యాత్మికములో ప్రత్యేక ఆత్మ, దేహము, ఇంద్రియము వీటన్నిటికి కూడా సాక్ష్య స్వరూపమైనటువంటి ఆత్మరూపముతో బ్రహ్మాభివ్యక్తిని, అటువంటి బ్రహ్మను అభివ్యక్తం చేసినటువంటి స్వరూపాన్ని ఆదేశించున్నారు. మనః మనస్సు యత్ ఏతద్ గచ్చతి వా, ఈ ప్రత్యేక భిన్న బ్రహ్మము చెంతకు చేరుచున్నట్లు పోవుచున్నవాని వలె అన్నమాట. ఆ బ్రహ్మమును వశీకరించుచున్న దాని వలె ధ్యానింపవలేను. ఈ ప్రకారముగా ఇదే ఆధ్యాత్మికమైనటువంటి ఆదేశము. మరి సాధకుడు నిరంతరము కూడా సంకల్పముచే, ధ్యానముచే, సాధనచే ఆ ప్రత్యేక భిన్నమైనటువంటి ఆ బ్రహ్మమును ఎట్లు తలచునో అట్లే ఆ మనస్సుతో ఈ ప్రత్యేక భిన్న బ్రహ్మాన్ని చక్కగా ఆ యొక్క ప్రత్యేగాత్మ గృహ్యమే తాను అని స్మరించును. అదే అభీష్టం సంకల్ప అంటే నిరంతర ధ్యానం అన్నమాట. ఏతత్ ఉపస్మరతి, ఆ బ్రహ్మము ఈ విధముగా భావించనని అర్థం అన్నమాట. కాబట్టి అధిదైవతమున బ్రహ్మము మెరుపు మెరైనట్లు ప్రకాశించనని చెప్పారు. ఇప్పుడు ఆధ్యాత్మంలో ఏ విధంగా అంటే ఆ బ్రహ్మము మనోవృత్తులు, మనఃప్రత్యయములు ఈ విధమైన ఉపమానంతో కూడినటువంటి ఉపదేశం అన్నమాట. అయితే మరి ఇది ఎవరికి కొంచెము మందబుద్ధి ఉంటే అటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపదేశం చేయాలి. ఎందుకంటే అటువంటి ఒక ఉపమా ఉపదేశముతో వారు తనని సంకల్పించుకుంటూ ఆ యొక్క స్వరూపం తనకు తానే అని తెలుసుకుంటారు. అందుచేతనం ఈ ప్రకారముగా అథ అనంతరం అధ్యాత్మం ప్రత్యేగాత్మతయ విషయ ఆదేశ ఉచ్యతే. భాష్యకారులు చెబుతున్నారు, యదేతత్ గచ్చతీవ చ మనః ఏతత్ బ్రహ్మ డౌకత ఇవ అంటే విషయీకరోతి. యథా అనేన మనస, ఈ యొక్క మనస్సు ద్వారా ఏతత్ బ్రహ్మ ఉపసర్పతి అంటే సమీపహత స్మరతి. స్మరతి ఎవరు స్మరించుచున్నారంటే సాధకుడు స్మరించుచున్నాడన్నమాట. ఏతద్ బ్రహ్మ అభీష్టం అంటే భృశం చాలా, సంకల్పశ్చ మనసః బ్రహ్మ అవిషయం. అయితే మరి సంకల్పం చేస్తున్నది ఏమిటి? మనస్సు. మరి మనస్సుకి అది విషయమా? విషయం కాదు. మరి విషయం కాని వస్తువు ఏ విధంగా సంకల్పిస్తున్నది అంటే శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా చెప్పబడినటువంటిది తాను విని ఆ ప్రకారముగా సంకల్పము
చేస్తున్నదన్నమాట. మన ఉపాధి కృత్వాది మనసః సంకల్పః. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మ అభివిజ్యతే. అభివిజ్యతే ఇత్యత్ర బుద్ధిలో చక్కగా నిశ్చయాత్మక విజ్ఞానమే అభివ్యక్తం కావడం. అంతేగాని ఒక ఫలమో ఒక వస్తువో మనం చూపెట్టి ఈ విధంగా బ్రహ్మ మనకు కనబడుతున్నది కాదు. బుద్ధిలో అటువంటి విద్యుత్ సమానమైన కాంతితో మెరుపు వలె ఆ దివ్యశక్తి ఉన్నదని బుద్ధి గ్రహించడమే బ్రహ్మ సాక్షాత్కారమని భావం అన్నమాట. అధ్యాత్మం ఆదేశం అని ఈ ప్రకారముగా బ్రహ్మ మందబుద్ధిగమ్యం భవతి వా బ్రహ్మణః ఆదేశ ఉపదేశ. కాబట్టి ఆత్మతత్వము తానే అని గోచరించినంత వరకు కూడా ఏదో ఒక ఉపమానము ద్వారా బుద్ధి అనేది గ్రహించాలన్నమాట. ప్రత్యగ్భిన్న బ్రహ్మమునకు మనస్సు అనేది ఉపాధి అన్నమాట. కనుక బ్రహ్మం ఏమైంది? ఆ మనో విషయం అయిందన్నమాట. మనస్సు యొక్క సంకల్పము స్మృతి ఈ ప్రకారముగా మున్నగు ఈ ప్రత్యయముల ద్వారా బ్రహ్మము విషయీకరింపబడుచున్నది వాని వలె కనబడుతున్నదన్నమాట. అందువలనే ఇది ఆధ్యాత్మమునందలి బ్రహ్మ యొక్క ఆదేశమని చెప్పబడిందన్నమాట. తద్దాం తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం సయేతదేవం వేదావిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి. తద్దాం తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం సయేతదేవం వేదావిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు తత్తు హ ఈ రెండు కలిసి తద్ధ అయిందనమాట. తదు వనం నామ తదు వనం ఇది ఉపాసితవ్యం. సా యహ ఏతత్తు ఏవం వేద అభిహేనం సర్వాణి భూతాని సంవాంఛంతి అని చెప్తున్నారు. తత్తు అంటే అది, ఏది ఏదైతే వనం అని చెప్పినారు. వనం అంటే ఇక్కడ ఏమి చెట్లు కావు. వనము అంటే చెట్లునకు అర్థం ఉంది, వనము అంటే నీరునకు అర్థం ఉంది. వనము అంటే ఇక్కడ ఆరాధనీయమైనది వనమని పేరు దీనికనమాట. ఆరాధనీయమైనది ప్రపంచంలో ఏ వస్తువు? మరి ఒక పరబ్రహ్మమే ఆరాధనీయమైనది. కాబట్టి తద్వనం వనము అంటే బ్రహ్మ అని చెప్పుకోవచ్చన్నమాట. అదొక్కటే ఆరాధనీయమైనది. అందుచేత తద్ధాం తద్వనం నామాం ఈ విధంగా చెప్పి ఇది ఉపాసితవ్యం, దీనిని ఉపాసింపవలెను. ఇదే ఉపాసింపదగినది. లోకంలో దేని ఉపాసన చేయాలని కొంతమంది అడుగుతూ ఉంటుంటారన్నమాట. ఎవరైనా ఉపాసన చేస్తే మనకి చక్కగా అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానం ఉదయం అవుతున్నది అని ప్రశ్న వస్తున్నది. సరే, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నారు. ఆరాధనీయమైనదని తద్వనమిత్యుపాసితవ్యం, ఆ ఆరాధ్యమైనటువంటి ఆ యొక్క బ్రహ్మమునే ఉపాసింపవలెను. దీనిని ఏవం ఇలా ఆరాధనీయమైన దానిగా వేద ఎవడైతే తెలుసుకుంటాడో, విచిత్రం సర్వాణి భూతాని ఈ సమస్త జీవులందరూ కూడా ఇతన్ని ఏం చేస్తారు? అభిసంవాంఛంతి, ఆరాధిస్తారు. అంటే అర్థం ఏమిటంటే, ఏ ప్రకారముగా ఆ పరబ్రహ్మను తెలుసుకొని చక్కగా ఆరాధిస్తాడో అతడే ఆరాధ్యమైనటువంటి దేవతని ఎవడైతే అతన్ని కొలుస్తూ ఉంటారో అటువంటి వాణిని జనులందరూ కూడా ఆరాధిస్తారని ఈ మంత్రం చెబుతున్నదన్నమాట. అందుచేత ఎందుకు మరి ఆరాధిస్తారని ఒక ప్రశ్న వస్తుందన్నమాట. నిజానికి జగత్తులో ప్రేమించేది ఆరాధించేది ఒకే ఒక వస్తువు అన్నమాట. ప్రేమించేది మనం ఎవరిని చూసి ప్రేమిస్తున్నాము? పరమాత్మను చూసి ప్రేమిస్తున్నాం, వారినే ఆరాధిస్తున్నాం. ప్రాణ రూపములో జీవంతో కనబడినటువంటి వాడే ఆ పరమాత్మ. అటువంటి జీవించి ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఆస్తి కానీ, హక్కులు కానీ, రాజకీయ హక్కులు కానీ, సామాజిక హక్కులు కానీ అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి చెప్పండి? జీవించి ఉన్నప్పుడే. అంటే పరమాత్మ ఈ లోపట ఉన్నప్పుడే ప్రపంచంలో
వానికి సర్వ హక్కులు లభిస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ చైతన్యం అనేది బయటికి వెళ్ళిపోయిందో ఇంకా ఆయనకు లభించినటువంటిది ఏం హక్కు ఉంది? తనకు తానే ఒక వస్తువుని తీసుకోలేకపోయిన అసామర్థ్యం వచ్చినప్పుడు ఇంకా సాధారణమైన హక్కులు ఉంటాయా? ఉండదన్నమాట. అందుచేత లోకములో ఏ వస్తువు మనకి ఆరాధ్యమైనటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సర్వాశాం భూతానాం హృది ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జునాం అన్నట్లుగా సకల భూతముల్లో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యమే మనకి ఆరాధించుటకు వీలైనటువంటిది. అందుచేత ఎవరు ఈ బ్రహ్మమును సేవింపదగినది అనుగుణముతో ఉపాసిస్తున్నారో వారిని సకల భూతములు కూడా సేవిస్తాయని ఈ మంత్రం మనకు చెబుతున్నది. అటువంటి దివ్యశక్తిని వేదమాత ఆచార్యుల వారు మనకి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము కేనోపనిషత్తు. ఈ యొక్క ఉపనిషత్తులో చతుర్థ ఖండాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. తద్దాం తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం సయేతదేవం వేదావిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి. ఈ యొక్క మంత్రం మనం చెప్పుకొస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఉపాసితవ్యం ఏది మనకి ఆరాధించడానికి తగినటువంటి వస్తువు అంటే తత్వనం, ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపమే ఆరాధనీయమైనదని మనకి ఈ మంత్రము చెప్తున్నదన్నమాట. ఎవరైతే ఆ పరబ్రహ్మ స్వరూపమును చక్కగా తెలుసుకొని ఆరాధిస్తారో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఇతన్ని ఆరాధిస్తాయన్నమాట అని చెప్తున్నది. కాబట్టి ఎవరు బ్రహ్మమును సేవింపదగినది అనుగుణముతో ఉపాసిస్తున్నారో వారిని ఈ సకల భూతములు కూడా చక్కగా ప్రేమతో వారి యందు ఉంటున్నదనమాట. కాబట్టి సమస్త జీవులు భజించున్నారు. బ్రహ్మమును ఉపాసించు రీతిని వీరిని కూడా ఉపాసిస్తున్నారు. కాబట్టి మొట్టమొదట మనం అందుకే స్వయం తీర్త్వా అన్నారు. ముందు తాను తరించాలి. తాను తరించాలి అంటే తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నవాడే తాను తరిస్తాడు. తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నవాడు ఇతరులకు వారి స్వరూపమేదో చెప్పడానికి ఇతరికి ఆ సామర్థ్యం ఉంటుంది. అందుచేత వారందరూ కూడా వీరినే ఆరాధిస్తారు. ఇప్పుడు లోకములో పెద్ద పెద్ద మహానుభావుల్ని లోకమంతా కూడా ఆరాధిస్తున్నారంటే అర్థమేమిటి? వారు ఉన్న వస్తువుని యథార్థముగా తెలుసుకొని చక్కగా ఆరాధించారు కాబట్టి లోకములో జనులందరూ కూడా ఆ మహానుభావులని కోటాని కోట్లు ఆరాధిస్తున్నారు. అందుచేత ఈ ప్రకారముగా సారాంశం వచ్చినది మనకి ప్రేమించదగినది ప్రేమిస్తున్నది ఆత్మయే. అందుకనే వేదాంత పంచదశలో పంచదశీకారులు చెప్పారు, ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదం యతః. ఇయం ఆత్మ పరానంద పరమశ్చసౌ ఆనంద పరానంద. కాబట్టి ఆనందానికి ఆశ్రయమైనటువంటిది ఏమిటంటే ఆత్మయే అన్నమాట, ఇంకొకటి కాదు. పరమ ప్రేమకి ఆస్పదం ఆశ్రయం ఏమిటంటే ఆత్మయే. అందుకోసం ప్రతి వారు కూడా దేన్ని ప్రేమిస్తున్నారు చెప్పండి? అందరూ కూడా ఆత్మనే ప్రేమిస్తున్నారు. కాబట్టి అయితే ఆత్మని ప్రేమిస్తున్నాము అన్నటువంటి దృఢభావన లేదు. అంతేకాని అందరూ ఆత్మనే. సరే, ఆత్మని ఎలా ప్రేమిస్తున్నామండి? మేము శరీరాన్ని ప్రేమిస్తున్నామండి అంటారనుకోండి. అయితే మరి ఈ శరీరంలో ఉన్న చైతన్యం బయటకు వెళ్ళిపోయింది అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఒక 4 రోజుల నుంచి ప్రేమించమని చెప్పండి, ఎవరైనా ప్రేమిస్తారా? ఎవ్వరూ ప్రేమించరు. ఈ శరీరం పోయినటువంటి మరుక్షణమే దాన్ని ఆ యొక్క ఇంటి నుండి కూడా బయటను పడేస్తారన్నమాట. ఈ ఆత్మ, ఈ జీవాత్మ ఎప్పుడైతే పోయినదో. అందుకోసం మనం నిజంగా దేన్ని ప్రేమిస్తున్నాం ఇప్పుడు ఊహించుకోవాలి. పరమాత్మనే ప్రేమిస్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ అన్నమాట. ఒకానొక ఊరిలో ఒక స్వామీజీ వారు ఒక సప్తాహం చేస్తున్నారండి, గీతా సప్తాహం. ఆ సప్తాహం చేస్తుంటే చాలా జనం అక్కడికి వస్తున్నారన్నమాట, వచ్చి వింటూ ఉన్నారు. అయితే అతడు ప్రతిరోజు కూడా సాయంకాలం 6 గంటలకి ప్రారంభించి 8 గంటలకు విడిచిపెడతాడండి.
అయితే ప్రారంభించిన ఒక 5 నిమిషాలకి ఒక భక్తుడు వస్తాడండి రోజును. ఇతడు ప్రారంభించి ప్రార్థన చేసి ఉపన్యాస ప్రారంభంలో ఇలా చూసేసరికల్లా వాడు కనబడుతుంటాడు. అయితే ప్రతిరోజు వాడు రావడం లేటు. సరే లేట్ అయినా సరే వాడు మరలా ఎప్పుడు పోతాడంటే కరెక్ట్గా 6:35 పోతాడు. 6:05కి వస్తాడు, 6:35 పోతాడు. అయితే దీనిని ప్రతిరోజు గమనిస్తే ఉన్నారు గురువుగారు. అయితే వీడు ఎందుకు పోతున్నాడో మొదటి రోజు అనుకున్నాడు. వీనికి గురుశంకో లఘుశంకో ఉండుంటుంది, అందుకే పోతున్నారని భావించారన్నమాట. ఈ ప్రకారముగా భావిస్తే ప్రతిరోజు కూడా 6:05కి రావడం, 6:35కి వెళ్ళిపోవడం. ఉపన్యాసం 8 వరకు ఉంటుందన్నమాట. అయితే అప్పుడు మాత్రము ఒకసారి ఊహించారు, ఎందుకు పోతున్నాడా అని ఈయనకు వచ్చింది. అయినా ఉపన్యాసం మధ్యలో విచారించడానికి వీలు పడదు కదండి. అందుకని చక్కగా 7 రోజుల సప్తాహం అయిపోయిన తర్వాత ఆ 7వ రోజుని చివరిలో సన్మానం చేస్తున్నారు గురువుగారికి. అప్పుడు కూడా కరెక్ట్గా టైం చూసుకొని పోతున్నాడు. అప్పుడు పిలిచాడే, రా భక్త ఎక్కడ పోతున్నావన్నారు. సరే స్వామీజీ చెంతకు వచ్చాడు. ఎవరో ఆ భక్తుడు వచ్చి, నువ్వెందుకు రోజు 30 నిమిషాలకే పోతున్నావు, కారణం ఏమిటి అంటే, స్వామీజీ ఒక కారణం ఉంది. ఎందుకంటే మా తల్లిదండ్రులు నేను ఒక్కడనే కుమారుణ్ణం. వారు మాత్రం అన్నారు, నాయన నువ్వు ఎక్కడికి పోయినా ఒక అరగంట వరకు నిన్ను చూడకుండా ఉండగలం, కానీ ఒక అరగంట దాటిందైతే మాత్రము మేము మాత్రం చనిపోతాం నిన్ను చూడలేకపోతే. అంత ప్రేమ మీ యందు నాకు ఉన్నది. కాబట్టి పుత్ర ఎక్కడికి వెళ్ళినా సరే అర్ధగంట కల్లా వచ్చేయాలన్నారండి. అందుచేత నేను ఏ ఊరు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. సరే ఉపన్యాసం అందరూ బాగుంటుందని వచ్చాను, వచ్చినా సరే నేను పోతున్నాను. అంత ప్రేమని యందు ఉన్నదా అన్నారు గురువుగారు. గురువుగారు మా యొక్క సంసారాల ప్రేమ మీకేం తెలుస్తుంది, మీరు సన్యాసులు మీకేం తెలుస్తుంది, ఇలాంటివన్నీ కూడా విషయాలు అన్నారు. అంత ప్రేమ ఏమో నీ యందు నా మనస్సు లగ్నమైందంటే నిన్ను ఉద్ధరింప చేయాలని బుద్ధి పుట్టింది కాబట్టి నీకు పరీక్ష చేస్తాను, వింటావా అన్నారు. వెంటనే శిష్యుడు చెప్పాడు, మీరు ఏ పరీక్ష చేసినా ఒప్పుకుంటానన్నాడు. అయితే ఇదిగో ఈ మూలికి తీసుకో, నువ్వు భోజనం అయిపోయిన తర్వాత ఆ మూలికి నోట్లో వేసుకో, చక్కగా పడుకో. అయితే నువ్వు చనిపోవు, ఏమవ్వు, చనిపోయినట్లు మాత్రము నీ యొక్క చేతులు కాళ్ళు అయిపోతాయి, నీకు మాత్రం చక్కగా స్మృతి ఉంటుంది, గాబరా పడకని చెప్పారు. గురువుగారు ఏట్లు ముంచినా నీట్లు ముంచినా తమదే అని చెప్పి శిష్యుడు పోయి ఆ భోజనం చేసుకొని ఆ మూలికి వేసుకొని చక్కగా పడుకున్నాడండి. పడుకోవడంలో 10 నిమిషాల్లో కాళ్ళు చేతులు విరవలాడిపోయి ఇక అలా అయిపోయాడనమాట ముఖం పెట్టి. వెంటనే అతనికి పెండ్లయింది, భార్య ఉంది, తరువాత తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో పుత్రా అని వారు, భర్త అని భార్య ఏడుస్తూ ఉంటుంటే ఆ ఒక అర్ధగంట పోయిన గురువుగారు వచ్చారు. వచ్చి ఏమమ్మా ఏడుస్తున్నారు, ఏం గురువుగారు మీ ఉపన్యాసం నుంచి వచ్చిన తర్వాత వీడి బ్రతికి ఎలా అయిపోయింది, రోజు వెళ్తున్నాడు, ఈరోజు ఎందుకు అయిందో అన్నారు. సరే గురువుగారు గాబరా పడకండి ఇలా చేయి చూశారు. చూసిన తర్వాత అన్నారు, ఇంకేం చేస్తాం, వీనికి ఆయువు సమాప్తం అయిపోయిందన్నారు. ఇంకా ఏడుపు ఎక్కువ ప్రారంభించారు. సరే ఎలాగైనా గురువుగారు మీరు బ్రతికించాలన్నారు. సరే నేను బ్రతికిస్తాను, నేను చెప్పినట్లు చేస్తారా అన్నారు. చేస్తామన్నారు. సరే చూసి ఒక నిమ్మకాయను, ఒక గ్లాస్తో నీళ్లను, ఓ పసుపు తెమ్మన్నాడు. తెచ్చినాడు. తెచ్చిన తరువాత వెంటనే దానికి ఓం హైం హ్రీం శ్రీం ఫట్ ఫట్ స్వాహ అని ఒక 3 మంత్రాలు వేశాడు. వేసిన తర్వాత అన్నాడు, తండ్రిని పిలిచాడు, నీ వయసు ఎంత అన్నాడు. నాకు 70 సంవత్సరాలు దాటిపోయినాయి అన్నాడు. అయితే నీకు పుత్రుడు కావాలన్నాడు. అయితే ఈ నీళ్లు మీరు త్రాగండి, మీలో ప్రాణం బయటకు వచ్చి మీ పుత్రుల్లో ప్రవేశిస్తుంది, ఈ ఉపకారం చేసుకోండి అన్నాడు. వెంటనే అంటున్నాడు తండ్రి గారు, భార్యాముఖం చూస్తున్నాడు, స్వామీజీ నాకు త్రాగడానికి ఏమీ డౌట్ లేదు, కానీ నా భార్య ఉంది కదా, ఎవరు పోషిస్తారు ఈరోజు, కోడళ్ళు కొడుకులు సరి చూస్తున్నారా, ఈవిడి కోసమే నేను జీవించాలి కాబట్టి నేను తాగలేను, నమస్కారం చేశాడు. అమ్మా నీవైనా తాగని ఆ యొక్క తల్లికి ఇచ్చాడు. తల్లి అదే అంది, మాతృదేవోభవ పతి దేవోభవ వేదం చెబుతుంది కదా, నా భర్తని వీడిపోయిన ఎలా ఉండాలి, అందుకనే నేను కూడా త్రాగనన్నాడు. చూసినారా ఎంతవరకు ప్రేమ ఉంటుందో, తన ప్రాణం పోతాదంటే పుత్రుడి మీద కూడా ప్రేమ పోతుందన్నమాట. ఎందుకు తన ఆత్మ ఆ విధంగా భార్య దగ్గరికి పిలిచారు. వెంటనే భార్య వచ్చింది. ఏమమ్మా నువ్వు త్రాగు ఈ నీళ్లు, నీ ప్రాణం పోయి మీ భర్త ప్రాణం వస్తుంది, నీకు అన్ని టెక్స్ట్ బుక్లో వేసేస్తాను. సతీ సుమతి అనసూయ ఎలాగైతే పేరు ప్రఖ్యాతులు గాంచారో
ఆ ప్రకారంగా నీ పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు. స్వామీజీ మీరు ఆగండి, ఎందుకు ఆ గాబరా పడుతున్న నాకు అర్థం కాలేదు, నా సంగతి కూడా మీరు చూడండి అన్నది. ఎవరు? ఈ పత్ని అన్నమాట. ఏమిటి నీ సంగతి అంటే, నా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే పుత్రికను. అయితే మీరు ఆలోచించండి, నేను కానీ చనిపోయానని తెలిస్తే నా తల్లి తండ్రి వెంటనే చనిపోతారు. కాబట్టి చనిపోయాడు నా భర్త మళ్ళీ బ్రతుకుతాడా? నేను నీళ్ళు త్రాగడం ఎందుకండి, మళ్ళీ వీరికి ఎందుకండి, పోయేవాళ్ళు ఇద్దరు పోతున్నారు కదా, ఇలాగా పోయినాడు కదా నా భర్త, అందుకోసం చెప్పేసింది. చూశారా, భర్త భార్య ఎంత ప్రేమతో ఉంటారో, కానీ ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణం ఇమ్మంటిస్తారా? ఇవ్వరు. కాబట్టి ఎవరిని ప్రేమిస్తున్నారు ఊహించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అందరం కూడా పరమాత్మనే ప్రేమిస్తున్నాం. అయితే ఇతని భార్య ఆనాడే కంప్యూటర్ BA చదువుకుందన్నమాట. అందుకోసం చెబుతూ ఉంది, స్వామీజీ ఒక్క మాట వినండి, ఎందుకంటే మీకు భార్య లేరు, పిల్లలు లేరు, ఎవరూ లేరు కదా, ఆ నీళ్ళేదో మీరే త్రాగి ఆ ప్రాణం విడిచిపెడితే ఆ ప్రాణం మా భర్త జీవుల్లోకి వచ్చేస్తుంది శరీరంలోనికి. మీ పేరుని ప్రతి సంవత్సరము కూడా ఒక సమాధి కట్టి ఓ విగ్రహం పెట్టి 3 రోజులు తప్పక మీకోసం కార్యక్రమం చేస్తాము అని చెప్పిందండి. చూడండి, ఇదంతా వింటున్నాడు ఎవరు తెలుసా? ఆ భర్త. ఈ తల్లి చెప్పిన మాటలు, భార్య చెప్పిన మాటలు అన్నీ విని అప్పుడు అనుకుంటున్నాడు, అరే నేను భోజనముకు రాకపోతే, నేను కనబడకపోతే చస్తామన్న మా తల్లిదండ్రులు కానీ మా భార్య కానీ, ఇప్పుడు నేను చస్తున్నా వారు ఆ ప్రాణం ఇవ్వడానికే ఏడుస్తున్నారు. అయ్యో గురువుగారు ఒక్క మాట అనేశాను, మా సంసారంలోని ప్రేమలు మీకేం తెలుస్తాయని ఇప్పుడు తెలిసింది ఎవరి ఎంత ప్రేమ ఉన్నదో అని అనుకుంటున్నాడు. కానీ బయటకు అనడానికి గురువుగారు మందు ఇచ్చేసినారు కదా. వెంటనే ఇవన్నీ అయిపోయిన తర్వాత గురువుగారు ఒక్క నాణ్యలా నొక్కేసరికి శిష్యులు లేచాడు. గురువుగారు ఇదంతా మోసం, నమ్మకురా ఇల్లాలు పిల్లలు అన్నట్లు ఇదంతా మోసం గురువుగారు, ఇంకా మీతోనే వచ్చేస్తున్నాడు. బాబు శిష్య, నాతో నువ్వు రాకు, నాకే భోజనం పెట్టిన వాడు లేడు, నువ్వు వస్తే నీకెవడు భోజనం పెడతాడు. కాబట్టి ఇప్పుడు సంసారములో ఉన్నటువంటి విషయాన్ని, ఎవరిని ప్రేమిస్తున్న విషయాన్ని తెలుసుకున్నావా అన్నారు. ఇక తెలుసుకున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడనే ఉండి చక్కగా దైవభక్తితో ఆత్మని సేవిస్తూ, తల్లిదండ్రులని సేవిస్తూ, అందరినీ సేవిస్తూ తన స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పారు గురువుగారు. ఇంతకీ మనం ఈ చెప్పుకున్న కథకి సారాంశం ఏమిటి అంటే, మనం ఎవరిని ప్రేమిస్తున్నాము అని తెలుసుకోవాలి. అందరము కూడా పరమాత్మనే ప్రేమిస్తున్నాం. ఈ ఉపనిషత్తులు కూడా అదే చెప్పినది. తద్వనమిత్యుపాసితవ్యం సయేతదేవం వేదాభిహైనం సర్వాణి భూతాని సంవాంఛంతి అని ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి మనము ప్రేమించే వస్తువు పరమాత్మ, అదే ఆరాధ్యమైనది అన్నటువంటి విషయాన్ని ఈ ఉపనిషత్తు మనకి వ్యక్తం చేస్తూ ఉన్నదన్నమాట. అందుచేత ఎవరు ఈ బ్రహ్మని సేవించాలి